ఇంక లేదు, అసలు మానవుడు వద్దు, దేవదూతల మీద నాకు అసహ్యం వేసే నేను మానవుని తయారు చేసుకున్నాను, మానవుడు కూడా నాకు వ్యతిరేకంగానే ఉన్నాడు, కాబట్టి నేను పాడు చేస్తానని ఆలోచించుకున్నాడు. మళ్ళీ ఎందుకో దేవుడికో తలంపు వచ్చి, వీళ్ళంతా కోళ్ళు మేకలు అన్నీ బలిస్తున్నారు, వాటి వలన ఎటువంటి పాపం పోదు, నేనే ఈ భూమి మీదకి మానవ రూపంలో వెళ్తాను, నేనే వారి కోసం బలి అర్పించుకుంటాను, నేనే బలి అయిపోతాను, నా పిల్లల్ని రక్షించుకుంటానని ఆయన ఆలోచించాడు. ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమకి హద్దులు లేవు. అందుకే ఈ భూమి మీద ఒక పెళ్లి కాని కన్యక మరియ గర్భంలో ఆయన ప్రవేశించి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టాడు ఈ లోకానికి. అదే క్రిస్మస్. ఈ నెలంతా క్రిస్మసే. క్రిస్మస్ అంటే మనం క్రైస్తవులుగా అన్నీ ఏదో కొత్త బట్టలు కట్టుకోవటం, కేకులు కోసుకోవటం, ఇంకేదో హంగామాలు చేయటం కాదు, కానీ దేవుణ్ణి మనం అలంకరించాలి, దేవుని గురించి అనేక మందికి మనం చెప్పాలి, ఆయన ప్రేమను తెలియజేయాలి. అదే క్రిస్మస్. మనం ఇంట్లో ఎన్ని వంటకాలు చేసుకుని, ఎన్ని స్వీట్లు చేసుకున్నా, ఎన్ని కొత్త బట్టలు కట్టుకున్నా క్రిస్మస్ కాదు అది. సో దేవుడు అప్పుడు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు కనుకనే మనమంతా రక్షణలోకి వచ్చాం. లేకపోతే మనమంతా ఎక్కడ కలిసిపోయే వాళ్ళము. వాక్యం ఏమని సెలవిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయనకి హద్దులు లేవు. ఈ దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుకనే మనమంతా లోకంలో ఉన్నాం. మనం ఉన్నాం కనుకనే లోకాన్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన ప్రాణమే పెట్టాడండి. మన దగ్గర ఏమీ లేనప్పుడు మన పెద్దోళ్ళు, మన పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమన్నా అడిగితే కూడా ఎవరు వాళ్ళు. మన దగ్గర అన్నీ ఉంటేనే అప్పు అయినా ఇస్తారు. ఎవరైనా 10,000 20,000 కావాలి అంటే వాడికి తీర్చలేని స్తోమత లేకపోతే ఎవడో ఇవ్వడో. అదే దేవుడు అలా ఆలోచించలా, వాళ్ళకేమీ లేదు, వాళ్ళు ఏమి ఇవ్వలేదని ఆలోచించలా. ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్నే పెట్టాడండి మనం రక్షణలోనికి రావాలి అని. అంత గొప్ప దేవుడు. కాబట్టి మనం కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన మరి అంత గొప్ప దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వాక్యానుసారం మనం మాట్లాడుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన ఏదో కొబ్బరికాయలు కొట్టించుకోవడానికో, నిమ్మకాయలు పిండించుకోవడానికో, పచ్చిమిరపకాయలు కట్టించుకోవడానికో, సోది చెప్పడానికో, మానవులంతా పీడించి ఆ వెంట్రుకలు తీసుకోవడానికో రాలా ఈ భూమి మీదకి. పాపులను రక్షించడం కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు.